ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో సెలవిస్తుంది, ఎడతెగక నీ దేవుని యొద్ద నమ్మిక ఉంచుము, ఎడతెగక నీ దేవుని యొద్ద నమ్మిక ఉంచుము అనేటువంటి మాటను మనం చూస్తున్నామండి. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయాన ఈ యొక్క వచనము దేవుని మీద ఉండేటువంటి నమ్మకాన్ని గురించి మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, ఎలాగ మనం దేవుని యొద్ద నమ్మకం ఉంచాలంట? ఎడతెగక నమ్మకం ఉంచడంలో మనము మనము ఎడతెగక దేవుని మనము ఆయన్ని నమ్మాలి అనేటువంటి సందేశాన్ని మనకి ఒక వచనము తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని నేను చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అనేకుల గురించి నాకు దేవుడు జ్ఞాపకం చేశారు. అందులో ఒక్క వ్యక్తిని గురించి మాత్రం నేను మీతో పంచుకోవాలి ఇష్టపడుతున్నానండి. ఆయన ఎవరంటే యోబు. ఆయన జీవితంలో ఆయన సమస్తాన్ని ఆయన కోల్పోయాడు. మనకు బాగా తెలుసు. తన యొక్క శరీర స్వస్థతను ఆయన కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, ఆయన యొక్క సొత్తంతా కూడా కోల్పోయాడు, తన యొక్క బిడ్డలను కోల్పోయాడు, తన యొక్క నెమ్మదిని సంతోషాన్ని కోల్పోయాడు. ప్రియులారా, ఎన్నో వందల తన యొక్క దాసులు పని మనుషులను ఆయన కోల్పోయాడు. ప్రియులారా, అన్నిటినీ కోల్పోయినట్టున కూడా యోబు ఆయన అంటున్నాడు, ఆయన నన్ను చంపివేసినను నేను ఆయన యొద్ద నమ్మకం ఉంచదను అని ఆయన అంటున్నాడండి. ఆయన కొరకు నేను నమ్మకం ఉంచదను, ఆయన మీద నేను నమ్మకం ఉంచదను అని యోబు అంటున్నాడు. ప్రియులారా, అది మాత్రం కాదు, ఆయన ఇంకా చాలా చోట్ల దేవుని మీద తనకున్న నమ్మకాన్ని ఆయన ఎలా బయలుపరుస్తున్నాడో చూడండి. అయ్యా, నువ్వు సమస్తాన్ని చేయుటకు నువ్వు సమర్థుడవు, నువ్వు ఉద్దేశించినదేది కూడా నా జీవితంలో నిష్ఫలము కాదు అని యోబు గ్రంథంలో 42వ అధ్యాయంలో 2వ వచనంలో మనం అంటున్నాము. ప్రియులారా, యోబు ఈ మాటలు పలికినప్పుడు ఆయన యొద్ద ఏమి కూడా లేదు, అంతా కోల్పోయినాడు. ప్రాణం మాత్రమే ఉందండి. శరీరంలో కూడా భయంకరమైనటువంటి వేదన, తన యొక్క శరీరము అంటే భయంకరమైనటువంటి వేదనలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అంటున్నాడు, ఇదిగో ఆయన నన్ను చంపివేసినా కూడా నేను ఆయన యొద్ద నేను నమ్మకం ఉంచుతాను అని చెప్పి ఒక వ్యక్తి చెప్పగలడంటే ఆయన దేవుని మీద నమ్మకం ఉందో ఒకసారి ఆలోచించుదాం. ప్రియులారా, తన యొక్క స్నేహితులందరూ కూడా ఆయన ద్వేషిస్తున్నారు. స్నేహితులందరూ కూడా ఆయన్ని దేవుని మీద ఉండేటువంటి నమ్మకాన్ని నుంచి ఎలాగైనా దారి తప్పించాలని చెప్పి ఏదోదో మాట్లాడుతున్నారు. మనుషులంతా ఏమేమో ఆయన్ని మనసు బాధ కలిగించేటువంటి మాటలు ఎన్నో మాట్లాడినా కూడా ప్రియులారా, దేవుని మీద ఆయనకున్నటువంటి నమ్మకాన్ని ఆయన కోల్పోలేదు. ప్రియులారా, ఆయన ఏమంటున్నాడు, నేను ఏది కోల్పోయినా కూడా, నేను ఏమి కోల్పోయినా కూడా, నేను ఎన్ని కోల్పోయినా కూడా నేను నా దేవుని మీద ఉండేటువంటి నమ్మకాన్ని నేను కోల్పోనని చెప్పి ఆయన దేవుని మీద ఉండేటువంటి నమ్మకంలో ఆయన స్థిరంగా ఉన్నాడు. దాని యొక్క దాని యొక్క చివరిలో ఏం జరిగిందో మనకు బాగా తెలుసు. దాని యొక్క ఫలితం ఏంటి? ప్రియులారా, సమస్తాన్ని ఆయన కోల్పోయిన సమస్తాన్ని దేవుడు ఆయనకి తిరిగి ఇచ్చాడు, దీర్ఘాయుష్నిచ్చాడు. దేవుని నమ్మడానికి అవకాశం లేనటువంటి సమయంలో యోబు దేవుని నమ్మాడండి. మన జీవితంలో కూడా చాలాసార్లు మనం అనుకుంటున్నాము, అయ్యా, నా జీవితంలో నాకు ఆశీర్వాదం దగ్గరకు వచ్చేసింది, నా ఆశీర్వాదం నా చేతికి వచ్చేసింది, ఇంకంతే అని చెప్పి నేను సంతోషంగా ఉన్నప్పుడు మళ్ళీ ఆశీర్వాదం నాకు దూరం అవుతుంది, లేకుంటే ఆశీర్వాదం నన్ను దొంగలించబడుతుంది. నేను ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొని నేను సొమ్మసిల్లిపోయాను. ఇంకా నేను దేని కొరకు నేను యేసుని నమ్మాలి? నేను ఆయన నమ్మి ఏ లాభం ఉందో నాకు? నేను నమ్మి మోసపోతున్నానని చెప్పి సొమ్మసిల్లిపోయి ఉన్నావేమో. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే సహోదరా, సహోదరి, ఈ మాట నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఎడతెగక నన్ను నమ్మినప్పుడు నీ జీవితంలో నువ్వు కోల్పోయినవన్నిటిని కూడా నేను మళ్ళీ నీకు తిరిగి ఇచ్చి నేను దీవించడానికి నేను సమర్థుడిగా ఉంటున్నానని చెప్పి ఆయన అంటున్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి ఎడతెగక మనము ఆయన మీద నమ్మకం ఉంచుతాం. ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు మన నమ్మకాన్ని ఆయన వ్యర్థము చేయడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎడతెగక ఈ దేవుని యొద్ద నమ్మకం ఉంచుమో అన్న మాట ప్రకారం తండ్రి, మా జీవితంలో తండ్రి ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తండ్రి, ఎడతెగక నిన్ను తండ్రి నీ మీద నమ్మకం ఉంచడానికి కృప దయచేయండి తండ్రి. ఆ కృపను యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దయచేయమని యేసు నామములో తండ్రి ఈరోజు అంతా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.